నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను గణపతి అధర్మణ శీర్షం ఎలా పాడాలి, అలాగే దానివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను. ఇప్పుడు నేను పాడబోతున్నాను, నీట్గా వినండి, అలాగే నేర్చుకోండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేయామభిర్యజత్రాః, స్థిరైరంగై సుష్ఠువాం సస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నష్టార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం. నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం దర్తాసి, త్వమేవ సర్వం హర్తాసి, త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఋతం వచ్మి సత్యం వచ్మి, అవత్వం మాం అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవానూచానం అవశిష్యం, అవపశ్చాత్తాత్, అవపురస్తాత్, అవోత్తరాత్తాత్, అవదక్షిణాత్తాత్, అవచోర్ధ్వాత్తాత్, అవాదరాత్తాత్. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాగ్మయస్త్వం చిన్మయః, త్వమానందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందాద్వితీయోసి నిత్యం. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం తత్తో జాయతే, సర్వం జగదిదం తత్వత్తిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్పదాని, త్వం గుణత్రయాతీతః, త్వం దేవత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారస్థితోసి నిత్యం. త్వం శక్తిత్రయాత్మకః, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మత్వం విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్వం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్వం. బ్రహ్మభూర్భురస్సువరోం గణాదిం పూర్యముచ్చార్య, వర్ణాదిం తదనంతనం. అనుస్వారః పరతరః అర్ధేన్నులసితం, తారేణ రుద్ధం. ఏతత్తవ మనుస్వరూపం, అకారో మధ్యమరూపం, అనుస్వారశ్చాంతరూపం, బిందురుత్తరరూపం. నాదః సంధానం, సంహితా సంధిః. సైషా గణేశ విద్యా గణకఋషిః, నిసృద్గాయత్రీ ఛందః. గణపతిర్దేవత. ఓం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిం ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం, రథం చ వరదం హస్తైర్బిభ్రాణం, మూషకధ్వజం రక్తం లంబోదరం, శూర్పకర్ణకం రక్తవాససం, రక్తం గంధానులిప్తాంగం, రక్తపుష్పైః సుపూజితం. భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం, ఆవిర్భూతం చతుష్టయదో ప్రకృతే పురుషాత్ పరం. ఏవం జాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే. నమస్తే అస్తు లంబోదరా ఏకదంతాయ విఘ్ననాశినే, శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. దీన్ని పాడడం వల్ల మనము వినాయకుడిని మన దగ్గర ఉన్నట్లు, లేదా మనము వినాయకుడిని పిలిచినట్లు మనము ఈ మంత్రాన్ని చెప్తాం.